పల్లకికి స్వాగతం. అనగనగా ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు. అప్పుడు అతనికొక కుందేలు కనిపించింది. రైతు కుందేలుము అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు మరిచిపోయాను. దయచేసి నా పేరు చెప్పండి ఫార్మర్. క్షమించు, కొంత దూరంలో కుమ్మరి ఉన్నాడు, అతన్ని అడుగు, అతను నీకు సహాయం చేయవచ్చు. కుందేలు కుమ్మరి వద్దకు వెళ్ళి అడిగింది, ఓ కుమ్మరి మామా, నేను నా పేరు మర్చిపోయాను. నేను కుండలు తయారు చేయడంలో బిజీగా ఉన్నాను. నా స్నేహితుడైన బార్బర్ని అడుగు, అతడు నీకు సహాయం చేస్తాడు. తరువాత కుందేలు బార్బర్ వద్దకు వెళ్ళి అడిగింది, ఓ బార్బర్ బాబాయ్, నాకు నా పేరు గుర్తులేదు. బార్బర్ చెప్పాడు, నేను జుట్టు కత్తిరించడంలో బిజీగా ఉన్నాను. నా చెల్లిని కలువు, ఆమె మంచి టైలర్, ఆమె నీకు సహాయం చేస్తుంది. కుందేలు టైలర్ దగ్గరకు వెళ్ళి అడిగింది, ఓ టైలర్ సిస్టర్, నేను నా పేరు మరిచిపోయాను. టైలర్ చెప్పింది, నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ చెట్టు కింద కూర్చున్న మా అన్ననడుగు, అతను చెప్పులు కుట్టేవాడు, కాబ్లర్, అతడు నీకు సహాయం చేస్తాడు. కుందేలు కాబ్లర్ వద్దకు వెళ్ళి అడిగింది, కాబ్లర్ అన్నా, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నా పేరేమిటో చెప్పగలరా? నాకు తెలియదు, ఇక్కడుంచి వెళ్ళిపో అని అన్నాడు. దీనితో కుందేలు చాలా బాధపడింది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే దగ్గరలో ఉన్న ఒక చెరువులో ఒక మత్స్యకారుడు చేపలు పట్టుకుంటున్నాడు. కుందేలు అతన్ని కూడా అడిగింది, కాని అతను నాకు తెలియదు అని చెప్పాడు. చివరికి కుందేలు ఒక పాఠశాల దగ్గరకు చేరుకుంది. అక్కడ టీచర్ పిల్లలకు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పుతోంది. టీచర్ చెప్పింది, RABBIT. అది విన్న వెంటనే కుందేలు ఆనందంగా, ఆహా, నా పేరు ర్యాబిట్, నేను నా పేరు చివరికి తెలుసుకున్నాను అని అరిచింది. తన పేరు ర్యాబిట్, కుందేలు అని తెలుసుకొని ఆనందంతో ఎగిరి గంతులేస్తూ వెళ్ళిపోయింది. ప్రయత్నం చేస్తే సమాధానం దొరుకుతుంది. విద్య ద్వారానే జ్ఞానం లభిస్తుంది. కొత్త కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.